అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టంలో ట్రాన్స్‌పోర్టర్‌గా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి? దానికి సంబంధించిన మనం ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం sand.ap.gov.in అని గూగుల్‌లో టైప్ చేసి క్లిక్ చేయగానే మనం సెర్చ్ చేయగానే ఆటోమేటిక్‌గా మనం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ అయితే డిస్‌ప్లే అవుతుందండి. దాంట్లో మెయిన్ హోమ్ స్క్రీన్ ఇలా ఉంటుందండి. ఈ విధంగా చూపించబడుతుంది. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇందులో ట్రాన్స్‌పోర్టర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేయగానే మీకు ట్రాన్స్‌పోర్టర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‌కి మనకి పేజ్ నావిగేట్ అవుతుంది. ఇక్కడ చూడగానే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ అనేది ఉందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్కి వచ్చేసరికి మనకి ఇండివిజువల్ ఉంటుంది, అలాగే ఏజెన్సీ ఉంటుందండి. సో ఇండివిజువల్కి ఏజెన్సీకి తేడా ఏంటో కూడా మీకు ఈ వీడియో ద్వారా చెప్తాం మేము. సో ముందు ఇండివిజువల్గా అనే ఆప్షన్ తీసుకోండి. ఇండివిజువల్గా తీసుకున్నాగానే మనకి ఇక్కడ మన యొక్క డిస్టిక్, అలాగే మన రూరల్ అర్బన్, అలాగే తర్వాత మన మండలం, రూరల్ అయితే మండలము, అర్బన్ అయితే మున్సిపాలిటీ, అలాగే మనం ఇక్కడ ఏదైతే మనం రూరల్ అర్బన్ సెలెక్ట్ చేసుకున్నామో దాని విధంగా అర్బన్ అయితే వార్డ్స్, అలాగే మనకి రూరల్ అయితే విలేజ్లు, మీ యొక్క ఆ ల్యాండ్ మార్కు, మీ అడ్రస్, మీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలండి. అలాగే ఎవరైతే మనకి ఈ ట్రాన్స్పోర్టర్ ఉన్నారో ఆయన యొక్క నేము, ఆయన ఆధార్ నెంబరు, ఆయన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, ఆయన యొక్క వ్యక్తిగత పాన్ కార్డు సో ఇచ్చి ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మొబైల్ యూజర్ ఐడి ఉంది కదండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కి ఒక యూజర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అది కూడా మీ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి SMS రూపంలో పంపించడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సేవ్ కొట్టంగానే ఈ యొక్క రికార్డుని మనం మీ డిస్టిక్ డిఎంజిఓ గారికి పంపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనం ఇలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో ఇదే ఏజెన్సీ అనుకోండి. ఏజెన్సీ అనేసరికి ఇక్కడ మీ సేమ్ అలాగే మనం ఇండివిజువల్గా ఏదైతే డీటెయిల్స్ అడిగామో డిస్టిక్, అలాగే మండల మున్సిపాలిటీ, వార్డ్ ఆర్ విలేజ్, ల్యాండ్ మార్క్, అడ్రస్, పిన్ కోడ్, అలాగే ఆ ఏజెన్సీ యొక్క నేము, ఏజెన్సీ యొక్క ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఈ యొక్క ఏజెన్సీకి ఒక పాన్ కార్డు ఉంటుందండి, పాన్ కార్డు నెంబరు, అలాగే దానికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఏదే విధంగా మీకు ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే మనం మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఇస్తున్నామో అదే మొబైల్ నెంబర్కి ఈ యూజర్ ఐడి అనేది క్రియేట్ అవుతుందండి. సో అది కూడా మనం ఏదైతే డిస్టిక్ డిఎంజిఓ గారు అప్రూవ్ చేస్తారో ఆటోమేటిక్గా అప్పుడు అదే మీకు మొబైల్ నెంబర్కి మీకు SMS రూపంలో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నెంబర్కి మీకు ఇక్కడ యూజర్ ఐడిగా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటామండి. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న దీన్ని మనం డిస్టిక్ డిఎంజిఓ గారికి పంపడం జరుగుతుంది. సో ఆయన అప్రూవ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ లెవెల్కి అనేది మనం చేయగలుగుతాం. నెక్స్ట్ లెవెల్ అనేది మనం ఇది చేయగలుగుతామండి. థ్యాంక్ యూ. ధన్యవాదములు.